హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోనికాస్ మ్యాజిక్ వరల్డ్. నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరీ వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ అయితే నేను 6 months ప్లస్ బేబీస్కి యాపిల్ ప్యూరీ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో చూపించబోతున్నాను. ఒక రెడ్ యాపిల్ని అయితే తీసుకొని బాగా వాష్ చేసేసేయండి వాటర్లో. అండ్ దాన్ని అయితే పీల్ ఆఫ్ చేసేసుకోండి. ఇలాగా పీల్ ఆఫ్ చేసేసుకొని దాన్ని ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోండి. అండ్ యాపిల్ అడే కీప్స్ డాక్టర్ అవే అంటారు. మీ బేబీకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసే ఫుడ్ యాపిల్ అయితే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే అది డైజెషన్ అవుతుంది ఈజీగా అండ్ బేబీస్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ బేబీకి ఫస్ట్ ఫుడ్ ఏది ఇంట్రడ్యూస్ చేసినా సరే, ఎలాంటి ఫ్రూట్ కానివ్వండి, వెజిటేబుల్ కానివ్వండి, ఏదైనా సరే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 3 days కంటిన్యూగా ఇవ్వండి. సో దట్ ఏంటంటే ఆ ఫుడ్ ఆ బేబీకి పడుతుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. లైక్ ఎలాంటి ఎలర్జీస్ కానివ్వండి, మోషన్స్ కానివ్వండి, ఇలాంటి ఏ ఇష్యూస్ లేకుండా బేబీ హ్యాపీగా తింటుంది అంటే ఆ ఫుడ్ని మీరు ఫర్దర్గా కూడా కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ ఎలాంటి ఇష్యూస్ అయినా ఉంటే కనుక మీరు వెంటనే ఆ ఫుడ్ని అయితే స్టాప్ చేసేసేయాలి. దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఆ ఫుడ్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఎలాంటి ఫుడ్ స్టార్ట్ చేసినా కూడా మార్నింగ్ టైం కానివ్వండి, ఆఫ్టర్నూన్ కానివ్వండి ఇస్తే ఇంకా మంచిది. సో గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇలా వాటర్ పోసి మంచిగా దాన్ని అయితే స్టీమ్ చేయండి. స్టీమ్ కానీ చేయండి, లేకపోతే బాయిల్ చేసినా సరే ఓకే, ఏదైనా సరే పర్లేదు. ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత దాన్ని మిక్సర్ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారా, ఇలా మెత్తగా అవ్వాలి. సో దట్ బేబీకి అయితే డైజెషన్ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా ఎంత మెత్తగా, ఎంత పేస్ట్ లాగా అయిపోయిందో. సో ఇలానే అవ్వాలన్నమాట. సో దట్ ఏంటంటే పలుకులు అంటే పీసెస్ అనేది ఉండకూడదు. అయితే బేబీకి నమలడానికి కానివ్వండి, అలా వాళ్ళకి టీత్ ఉండదు కాబట్టి, నమలరు కాబట్టి ఈజీగా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. సో అలా ఇలా మెత్తగా ఉండాలి. దాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూసారు కదా ఇలా ఉండాలన్నమాట. సో ఇందులోకి అయితే ఎలాంటి షుగర్ కానివ్వండి ఏది మీరు యాడ్ చేయకండి. న్యాచురల్గానే ఇందులో షుగర్ కంటెంట్ ఉంటుంది. సో అదే బేబీకి సరిపోతుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అని తెలియని వాళ్ళకి అయితే షేర్ చేయండి.